ఇక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని ఆయన భార్య శృతి తెలిపారు. ఇవాళ ఉదయం 7 గంటలకు వాకింగ్ కోసం కేబీఆర్ పార్కుకు వెళ్తుండగా మార్గ మధ్యలోనే ఆపేసి అదుపులోకి తీసుకున్నారన్నారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులను ఆపి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన పట్నం నరేందర్ రెడ్డి సతీమణి శృతితో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారు కావచ్చు వారి సతీమణి ఇద్దరు కూడా వాకింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఇంతకీ పొద్దున జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అసలు అక్కడ ఏం జరిగింది ఏందనే అంశానికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి గారు సతీమణి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, పొద్దున మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగిందా? అసలు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అంటారు? అసలు నేను ముందుగా వెళ్ళాను. తర్వాత నరేంద్ర గారు 10 minutes డిఫరెన్స్లో పార్క్ బయలుదేరుతుండగా ఇంటి ముందే అరెస్ట్ చేశారు. ఎలాంటి ఇంటిమేషన్ మాకు తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాంటి ఇంటిమేషన్ లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియదు మాకు. అయితే ఆ సమయంలో మీరు అడగడం జరిగిందా? ఎందుకంటే అరెస్ట్ చేసిన విధానం కూడా కొంత లేము అక్కడ. మేము అరెస్ట్ చేసినప్పుడు మేము లేము, మాకు ఏ ఫోన్ కాల్ రాలేదు, అరెస్ట్ చేస్తున్నామని కూడా ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు మాకు. అది ఇప్పటివరకే ఏమైనా సమాచారం ఇచ్చారా మీకు? ఇప్పుడు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు మాకు. కానీ మనం చూస్తూ ఉన్నాము, గత కొద్ది రోజుల నుంచి కూడా కొడంగల్లో ఆందోళన కార్యక్రమాలు రైతులు చేస్తూ ఉన్నారు. లగచర్ల గ్రామం కావచ్చు, ఇతర గ్రామాలు కూడా ఫార్మాసిటీకి సంబంధించి కూడా రైతులు కూడా వచ్చి స్వచ్ఛందంగా చెప్పేవారా, ఎలా మాట్లాడేవారు ఏందని? అంటే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు, వాళ్ళకి భూములు ఇవ్వడం ఇష్టం లేదు, సరైన విధంగా వాళ్ళకి కాంపెన్సేషన్ లేదు. వాళ్ళు పంటలు పండించుకునే పొలాలు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం చాలా ఇష్టం లేదు. వాళ్ళ మొత్తానికి భూములు ఇవ్వడానికి ఫార్మా కంపెనీ కోసం వ్యతిరేకతను చూపిస్తున్నారు వాళ్ళు. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ అరెస్టులు ఆపేసేసి ఫస్ట్ రైతుల యొక్క సమస్యలను పరిష్కరించి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇచ్చేసి వాళ్ళ సమస్యను ముందు పరిష్కరించాలి. ఈ అరెస్టులను ఆపేసేయాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మనం చూస్తూ ఉన్నాము, ప్రభుత్వం చేసినటువంటి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఈ అరెస్టులను ఆపి రైతులను ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో వంశకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్.